హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో కాలేజీ యూనిఫామ్ డ్రెస్ ఇదిగోండి చూపిస్తున్నాను కదా. హ్యాండ్స్కి ఎలా పైపింగ్ వేసానో, ఇది బోట్ నెక్ కటింగ్ అయితే వీడియో పెట్టాను కదా. ఈ నెక్ పైపింగ్ ఎలాగ వేసానో మొత్తం డ్రెస్ స్టిచ్చింగ్ అంతా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ కట్స్ దగ్గర మొత్తం ఈ కట్స్ అనేవి నీట్గా ఎలా కుట్టుకోవాలో ఇదిగోండి ఈ విధంగా మొత్తం అయితే ఈ కటింగ్ వీడియో అయితే ముందుగా పోస్ట్ చేశాను కదా, అది చూసాక ఇది చూడండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. నెక్ ఎలాగా పైపింగ్ వేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మొత్తం స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఇక చూసారు కదా. పైపింగ్ హ్యాండ్స్కి వచ్చింది. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక మొత్తం అయితే ఈ విధంగా వస్తుంది స్టిచ్చింగ్ చేసాక. ముందుగా అయితే మనం కట్ చేసుకున్నాం కదా, ఇక చూపిస్తున్నాను కదా డ్రెస్ని. ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇగండి ఫ్రంట్ పార్ట్ అయితే ముందుగా తీసుకొని ఇలాగా నీట్గా ఇలా పెట్టేసుకొని ఈ ఒరిజినల్ అనేది మనకి పైకి కనిపించే విధంగా ఇలా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ని ఇప్పుడు తీసుకొని ఇగండి రెండు ఒరిజినల్ ఎదురెదురుగా వచ్చేటట్టుగా చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ రెండు షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి. ఇది ఎలా జాయింట్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఇగోండి నీట్గా ఇలాగా సర్దేసుకొని రెండు ఒకే దగ్గరగా వచ్చే విధంగా ఇలాగా పావించిన ఇట్లానా కుట్టుకొని వచ్చేయాలి. అయితే రెండు కుట్లు వేసుకోవాలండి, లేదంటే కుట్లు అనేవి ఊడిపోతాయి. ఇప్పుడు ఈ కుట్టిన దాన్ని ఇగో దారాలు వచ్చేస్తున్నాయి కదా, ఇలా దారాలు బయటికి రాకుండా ఉండాలంటే పైన చిన్నది ఇలా ఫోల్డింగ్ చేస్తానండి. ఇక్కడ చూడండి వీడియోలో. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకుంటే మనకి ఈ దారాలు అనేవి పైకి రావండి. ఇవ్వండి సన్నంగా ఇలా కుట్టేసుకుంటే మనకు షోల్డర్ దగ్గర ఉబ్బెత్తుగా ఉండదు, దారాలు అనేవి పైకి కూడా రావు. ఈ విధంగా కుట్టేసుకుంటే ఇంకండి చూపించాను కదా. ఈ విధంగా అయినాక రెండో షోల్డర్ కూడా కుట్టుకోవాలి. చూపించాను కదా ఈ విధంగా వస్తుంది జాయింట్ చేసాక. ఇప్పుడు రెండో వైపు జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్. ఇవ్వండి నీట్గా ఇలాగ డ్రెస్ పెట్టేసుకొని రెండు షోల్డర్లు ఒక దగ్గరికి వచ్చే విధంగా ఇలా కుట్టుకొని వచ్చేయాలి. ఇది కూడా సేమ్ ఈ దారాలు ఇట్లా రాకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇప్పుడైతే షోల్డర్లు జాయింట్ అనేది అయిపోయాయి కదా. ఇప్పుడు ఇగోండి ఈ విధంగా నీట్గా ఏమైనా దారాలు ఉంటే ఇలా కట్ చేసేయాలి. ఇంకోండి మొత్తం అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నెక్కి పైపింగ్ అనేది వేస్తాను. ఎలా వేస్తానో చూడండి. ఇగోండి రౌండ్ అనేది ఉంది కదా, దీనికి పైపింగ్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. నెక్కి ప్యాంట్ కలర్ పైపింగ్ వేస్తే అందంగా కనిపిస్తుంది. అందువలన ఈ విధంగా వేసుకోవాలి. ఈ పైపింగ్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా పాదం వెడల్పుని ఇట్లా కుట్టుకొని వచ్చేయాలి రౌండ్గా నీట్గా. అయితే కుట్టేటప్పుడు మాత్రం డ్రెస్ అనేది నీట్గా సర్దుకోవాలండి, లేదంటే ఆ ముడతలు అనేవి ఆ స్టిచ్చింగ్లో పడిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం రౌండ్గా నీట్గా కుట్టేసుకొని చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ మొత్తం కలిపి ఈ విధంగా కుట్టుకోవాలండి. ఇదిగోండి ఫ్రంట్ కూడా అయిపోయింది కదా, కుట్టేసాను. చివరిని కట్ చేసి ఫస్ట్ మనము జాయింట్ ఇది రెండు కలిపి జాయింట్ చేసేయాలి. ఇదిగోండి ఇప్పుడైతే ఇది పైపింగ్ చూపిస్తున్నాను కదా, ఇలాగ చిన్నది పైకి కనిపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని పక్కనే కుట్టు వేసుకొని వచ్చేయాలి నీట్గా. చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి నీట్గా ఇలాగ పైపింగ్ వస్తే అందంగా కనిపిస్తుంది. సైడ్ నుంచి ఇలాగ స్టిచ్ వేసుకొని వచ్చేయాలి రౌండ్గా. ఇదిగోండి ఈ విధంగా
మొత్తం షోల్డర్ దగ్గర నీట్గా వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసినాక ఇప్పుడు పక్కనే వేరే కుట్టు వేయాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇగోండి ఇలా దారం తీసేసాక నీట్గా కనిపిస్తుంది కదా రౌండ్ అనేది. ఇలాగ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ పైకి ఇట్లా లోపల నుంచి కనిపించకుండా పక్కనే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంకండి కుట్టిన పైపింగ్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చెప్పాను కదా పక్క నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. రెండో కుట్టు అనేది ఇవన్నీ ఈ విధంగా మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇలా కుట్టుకొని వచ్చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఈ హ్యాండ్స్ అనేవి ఇక కిందన 1 ఇంచ్ వరకు క్లాత్ ఉంచాం కదా, అది ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఈ హ్యాండ్కి కూడా పైపింగ్ వేస్తానండి. అయితే ఇది కొంచెం హ్యాండ్కి పైపింగ్ అనేది కొంచెం వెడల్పు వేస్తానండి. ఇగోండి మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ 1 ఇంచ్ క్లాత్ వరకు ఉంచుకున్నాం కదా, ఆ క్లాత్ అయితే నేను మలిచేస్తున్నాను. వెనక వైపు ఈ విధంగా మలుచుకొని వచ్చేయాలి. ఇలాగా కుట్టు వేసుకున్నాక ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ ఫ్యాంట్ క్లాత్ అనేది ఇప్పుడు మీకు చిన్నది అంచు చిన్నది వచ్చే విధంగా వేస్తాను, చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ ఫ్యాంట్ క్లాత్ అనేది చిన్నది 1 ఇంచ్ వరకు తీసుకొని అటువైపు ఇటువైపు ఫోల్డింగ్ చేసుకొని వేయాలండి. ఇగోండి అయితే మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఎలా ఫోల్డింగ్ చేయాలో. ఈ విధంగా పెట్టేసుకొని చిన్నది ఇక చూపించాను కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి. దీనికైతే సేమ్ దారం పెట్టాలండి, సేమ్ కలరు. ఇలాగే చివరి వరకు కూడా వేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా. పైన కూడా చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇంకోండి ఈ విధంగా నీట్గా ఇలా పెట్టేసుకొని 2 హ్యాండ్స్కి అయితే ఇవైతే వేసేసాను పైపింగ్. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న బాడీ పార్ట్ని తీసుకొని హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలాగా సెంటర్కి పెట్టుకొని ఈ లో కటింగ్ అనేది మనకి ఫ్రంట్ వైపు ఉంది, ఫ్రంట్ వైపు వచ్చే విధంగా ఇలాగా మనం కుట్టేసుకొని చివరి వరకు వచ్చేయాలండి. చూడండి వీడియోలో ఈ విధంగా. అయితే ఎప్పుడైనా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు సెంటర్ నుంచి చేస్తే కరెక్ట్గా వస్తుందండి హ్యాండ్ అనేది. ఇవ్వండి అది అయిపోయింది కదా, రెండో వైపు ఇలా తిప్పేసుకొని ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా పైన ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఇంకొక కుట్టు మొత్తం అయితే అయిపోయింది ఈ విధంగా. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇక చూపించాను కదా హ్యాండ్ అనేది ఒకటి జాయింట్ అయిపోయింది, మొత్తం రెండోది కూడా జాయిన్ చేసేసాను. ఇప్పుడు డ్రెస్ కుట్టుకోవాలండి. ఇగోండి హ్యాండ్ లూజ్ తీసుకున్నాము. అయితే ముందుగా అయితే వీడియోలో పోస్ట్ చేశాను కదా కటింగ్ వీడియోలో, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు గురించి 2 ఇంచీలు పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా ఇప్పుడు 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవచ్చండి. మనం మళ్ళీ కొలతలు అవసరం లేదండి, ముందుగానే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అని ఇగోండి చంక దగ్గర, ఇంకా నడుము దగ్గర, ఇప్పుడు హిప్ దగ్గర 1 ఇంచుకి ఇట్లా మార్కింగ్ అనేది వీడియోలో చూపించాను కదా కటింగ్ వీడియోలో, సేమ్ ఇదే విధంగా ఇప్పుడు మనం 2 ఇంచెస్ వేసి వదులుకొని ఈ విధంగా కుట్టుకొని వచ్చేయచ్చండి. ఇగోండి ఇప్పుడైతే హ్యాండ్స్ నీట్గా ఇలాగా పెట్టేసుకొని ముందుగా రఫ్ ఇచ్చుకొని మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కలుపుతూ చివరి కట్స్ వరకు వచ్చేయాలి. ఇలాగా డ్రెస్ అనేది షేప్ వచ్చే విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలండి.
ఇలాగ నీట్గా డ్రెస్ అనేది సర్దేసుకొని ఇగోండి ఈ కట్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం రఫ్ ఇచ్చుకోవాలండి. ఇక్కడట చిన్న రఫ్ ఇవ్వాలండి. ఇవ్వండి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 3-4 కుట్లు వేసుకోవాలండి. మనకి ఎప్పుడైనా టైట్గా ఉన్నా సరే విప్పదీసుకోవడానికి. ఇక చూపించాను కదా 3-4 కుట్లు ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. రెండో సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ అనేది ఇగోండి ఈ విధంగా మార్కింగ్ 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రాది క్లాత్ ఉంచాం కదా, ఆ 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటే మనకు చాలండి. మళ్ళీ ఆది డ్రెస్ అవసరం లేదు దీనికి. ఇగోండి హిప్ దగ్గర కూడా 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ స్టార్టింగ్ కొంచెం రఫ్ ఇచ్చుకొని ఈ మార్కింగ్ కలుపుతూ ఇలాగ నీట్గా ఈ షేప్ వచ్చే విధంగా కుట్టుకొని హిప్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం రఫ్ అనేది ఇవ్వాలండి. ఇగోండి ఈ షేపు ఈ విధంగా నీట్గా ఇలాగ రఫ్ ఇచ్చుకోవాలి. ఇగోండి మొత్తం అయితే అయిపోయింది కదా, 3 కుట్లు వేసేసాక ఇప్పుడు 1 ఇంచ్ మనకి కట్స్ గురించి ఉంచుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ రఫ్ ఇచ్చుకొని ఇలాగ నీట్గా ఇలా కుట్టేసుకొని వచ్చేయాలండి. చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా. అయితే హిప్ దగ్గరికి మనము రఫ్ ఇచ్చాం కదా, ఆ రఫ్ దగ్గరికి వచ్చేసరికి ఇలాగ ఆపాలండి. నీడెల్ అనేది ఇలాగ నీడెల్ ఇట్లా సూది దింపేసి ఇగోండి ఈ విధంగా ఇలాగ సైడ్కి తిప్పాలండి. ఇలా తిప్పేసి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్స్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మరలా తిప్పేసి ఇలా కుట్టేసుకొని మరలా చివరి వరకు వచ్చేయాలండి. మనం ఈ ఫోల్డింగ్ గురించి 1 ఇంచ్ క్లాత్ ఉంచాం కదా, ఆ 1 ఇంచ్ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసేవచ్చు. ఇగోండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఇలాగ కట్స్ అనేవి కుట్టుకోవాలండి. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనం కుట్టేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా నీట్గా అయితే కట్స్ కుట్టేటప్పుడు చాలా నీట్గా పెట్టేసుకోవాలి డ్రెస్ అనేది, అలాగైతే బాగా కనిపిస్తాయి. ఇప్పుడు కూడా ఇట్లా నీడలు దింపేసి మరలా ఇలా తిప్పేసి ఇక్కడ కుట్టి వేసి మరలా ఇటువైపు తిప్పాలండి. వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఇలాగ చివరి వరకు కుట్టేసుకొని వచ్చేయాలి. అయితే ఇప్పుడు పక్కన కూడా ఇంకా 2 స్టిచ్ కూడా వేయాలండి, అలాగైతేనే అందంగా కనిపిస్తాయి కట్స్ అనేవి. ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సైడ్ని ఇగోండి మొత్తం అయితే వేసేసాను. ఈ విధంగా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు అడుగు భాగాన్ని కూడా మనకి ఫోల్డింగ్ చేసుకోవాలండి. మనము డ్రెస్ పొడుగు ఎంత ఉందో అంతవరకు ఉంచేసి మిగతాది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడట ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. చూపించాను కదా, ఈ విధంగా మొత్తం అయితే డ్రెస్ అయిపోయింది. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ.